నమస్తే వెల్కమ్ టు డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఎరువుల లభ్యత సరఫరా అంశంపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ఎరువుల సరఫరాని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్లకు ఆదేశం సీడ్ డాప్ ద్వారా జర్మనీలో 14 మందికి ఉద్యోగాలు అభినందించిన మంత్రి లోకేష్ ప్రతి కుటుంబంలో ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు టెక్నాలజీపై అవగాహన కల్పిస్తున్నామన్న కలెక్టర్ లక్ష్మీషా. ఎరువుల సరఫరా తీరుతెన్నులను క్షేత్రస్థాయికి వెళ్లి స్వయంగా పర్యవేక్షించాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎరువుల సరఫరాపై రైతులు ఉన్న అనుమానాలు ఆందోళన తొలగించాలని నిర్దేశించారు. వచ్చే రబీలో వెబ్లాండ్ ఈ పంట అనుసంధానంతో రైతుల ఆధారంగా ఎరువుల సరఫరా చేపట్టాలని సూచించారు. ఎరువుల లభ్యత సరఫరాపై కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎరువుల సరఫరాపై రైతుల నుంచి నేరుగా తాను తెప్పించుకున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా సమీక్ష జరిపారు. జిల్లాల నుంచి తెప్పించుకున్న సమాచారాన్ని అధికారులు ఇచ్చిన సమాచారంతో పోల్చి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ఎంతెంత ఎరువులు అందుబాటులో ఉన్నాయి, డిమాండ్ ఎలా ఉంది అనే విషయాలను కలెక్టర్లు సీఎంకు వివరించారు. ఎరువుల సరఫరా సక్రమంగా జరుగుతుందని, రైతులకు డిమాండ్ మేరకు అందుతున్నాయని అధికారులు చెప్పారు. అన్ని జిల్లాల్లో కలిపి 77,396 మెట్రిక్ టన్నుల ఎరువు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎరువులు కాకినాడ పోర్టుకు రేపు ఒక వెజల్ వస్తుందని, దాని నుంచి 15,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మరో 10 రోజుల్లో 41,000 టన్నుల ఎరువులు రాష్ట్రానికి అదనంగా రానున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. బాపట్ల, కృష్ణా, కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఎరువుల కొరత ఉందని, ఈ సమస్య పరిష్కరించేందుకు ఇతర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నామని చెప్పారు. ఆ సమస్యను కూడా సత్వరమే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల నుంచి జిల్లా కలెక్టర్ వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎరువుల సరఫరాని పరిశీలించాలని నిర్దేశించారు. ఎరువుల లభ్యత గురించి రైతులకు వివరించి వారు ఎలాంటి ఆందోళన చెందకుండా చూడాలని సూచించారు. ఏపీ ఉద్యోగ కల్పన వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ సీడప్ ద్వారా 50,000 మందికి ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అంతర్జాతీయ అవకాశాలను మన విద్యార్థులు అందిపుచ్చుకునే విధంగా సీడప్ ఓమ్ క్యాప్ ద్వారా విదేశీ భాషలపై శిక్షణ ఇస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ నెలలోనే నైపుణ్య పోర్టల్ను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు. సీడప్ ఇండోయూర్ సింక్రనైజేషన్ అండ్ జర్మన్ హెల్త్ కేర్ సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేస్తున్న అంతర్జాతీయ ఉపాధి కల్పన పథకం కింద 14 మంది నర్సింగ్ ఆరోగ్య సంరక్షణ నిపుణులకు జర్మనీలో ఉద్యోగాలు కల్పిస్తూ కాల్ లెటర్స్ అందాయి. కాల్ లెటర్లు అందుకున్న అభ్యర్థులను ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ స్వయంగా కలిసి అభినందించారు. తొలి బ్యాచ్ లో సేడప్ ద్వారా 171 మందికి శిక్షణ ఇవ్వగా ఇప్పటికే వివిధ విభాగాల్లో 40 మంది ఎంపికైనట్లుగా తెలిపారు. మరో 14 మంది త్వరలోనే జర్మనీ వెళ్తున్నారని వెల్లడించారు. మిగతా వారికి ఉద్యోగాలు లభిస్తాయని ఆకాంక్షించారు. ఇకపై చదువుతో పాటు విదేశీ భాషలో శిక్షణ ఇచ్చేలాగా జర్మనీలో కొలువులు పొందిన ఒక్కొక్కరు మరో 10 మంది ఉద్యోగులు సాధించేలాగా మార్గదర్శకం చేయాలని మంత్రి లోకేష్ సూచించారు. విదేశీ ఉద్యోగాలతో కలను సాకారం చేసుకుని కుటుంబాలకు గర్వకారణంగా నిలవాలని అన్నారు. సమాజ అభివృద్ధిలో మహిళా సాధికారత కీలక పాత్ర పోషిస్తుందని మహిళలను కించపరిచే సినిమాలను సైతం విడుదల కాకుండా అడ్డుకోవాలన్నదే తమ అభిమతమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. 20 lakh జాబ్స్ చాలా సీరియస్గా తీసుకుంటున్నాం మేము. ఇక్కడ ఏదో ఒక నంబర్ ఇచ్చేసాం అయిపోయిందిరా, ఏదో లెక్కలు రాసుకుంటే వెళ్దాం అనేది కాదు. కమిట్మెంట్, ఒక పట్టుదలతో చేస్తున్నాం. అందుకే స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు నైపుణ్యం పోర్టల్ కూడా మనం సెప్టెంబర్లో వేరు గోయింగ్ టు లాంచ్. నిన్న కూడా సీఎం గారు అడిగారు, నేను చూడాలి సార్, మీరు అయిపోయారు, రెండోసారి వెయిటింగ్ నేను చేయాలి. సీఎం గారు కూడా అడిగారు ఎంతవరకు వచ్చింది. సీఎం గారు కూడా నిన్న అడిగారు ఎప్పుడు లాంచ్ చేద్దాం ఏంటని. సో మాకు కూడా ఏంటంటే వీఆర్ వెరీ ఫోకస్డ్ ఆన్ జాబ్ క్రియేషన్. మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉద్యోగాలున్నా మనోళ్ళు ఉండాలి. ఇప్పుడు ఒక డిస్కషన్ ఏంటంటే మీరు మళ్ళీ చదివి గ్రాడ్యుయేట్ అయ్యి మళ్ళీ ఇంకో సంవత్సరం చదువుతున్నారు. నేనేమన్నానంటే దిస్ షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ కరికులం. ఆప్షన్ అక్కడనే ఇచ్చేసేయండి పిల్లలకి. జర్మనీ అవకాశం ఉంది, జాపనీస్. యూ డోంట్ వేస్ట్ టైం. మళ్ళీ 1 year అనేది ఎంతనో బ్రేకే కదా. 1 year అనేది ఒక బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్ అనేది ఉండకూడదు, కంటిన్యూటీ ఉండాలి అనేది ఒక ఆలోచన మేము పెట్టుకున్నాం. సో వాస్తవంగా నేను కూడా నేర్చుకున్నా. ఇది నాకు కూడా కొత్త ఫీల్డ్. నేను ఒకప్పుడు బ్యాక్ బెంచర్ని కదా. సో నాకు కూడా ఇదేంటి కొత్త ఫీల్డ్. ఐఎమ్ ఆల్సో లెర్నింగ్. సో అందుకే ఓమ్ క్యాప్ని కూడా బలోపేతం చేసాం. సీతా శర్మ గారిని తీసుకొచ్చాం. మా లక్ష్యం కూడా ఏంటంటమ్మా, మీరు వెళ్ళిపోతాం కాదు, మీరు వెళ్ళి అక్కడ పనిచేస్తాం కాదు, టైం టు టైం అప్గ్రేడేషన్ కూడా చేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. దట్ వీ ఆల్సో వాంట్ రివ్యూ దట్. అదేవిధంగా ఒక సెక్యూరిటీ నెట్ అనేది మీకు ఉండాలి. పొరపాటున అయినా చిన్న ఇన్సిడెంట్ అయినా మీకు ఐ వాంట్ యూ టు బీ క్లియర్ దట్ మొత్తం స్టేట్ మీతో ఉంది, రాష్ట్రం వెనకాల.
సో హోమ్ క్యాప్లో వీ వాంట్ క్రియేట్ వెరీ స్ట్రీమ్లైన్ రిజిస్ట్రేషన్ మెకానిజం. సో మీరు ఎక్కడున్నారో మాకు తెలుస్తుంది, మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే ఇమ్మీడియట్గా స్పందించడానికి ఒక ఎకో సిస్టమ్ ఇప్పుడు మనం ఏర్పాటు చేస్తాం. ఒక మాట చెప్పాలంటే మా అందరి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే యూ షుడ్ మేక్ అస్ ప్రౌడ్, బీ వెరీ ఫోకస్డ్. నేను రాత్రి ఐ వాజ్ గోయింగ్ త్రూ అన్ ఇన్స్టాగ్రామ్ వీడియో. అక్కడ ముఖేష్ అంబానీ గారు 3 reasons ఫర్ సక్సెస్ చెప్తూ ఒక్క రీజన్ ఆయన చెప్పారు. దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూషన్ టు హార్డ్ వర్క్. సో దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో సబ్స్టిట్యూషన్ ఫర్ హార్డ్ వర్క్. కష్టపడాలి, పట్టుదలతో పని చేయాలి. జర్మనీలో కొంచెం వర్క్ ఎథిక్ అనేది చాలా ఎక్కువ. సో వాళ్ళు 10 hours అంటే 10 hours పని చేయాలి. 10 hours 1 minute పని చేస్తే యూనియన్లు వచ్చేస్తాయి. ఇక్కడ సాటర్డే సండే ఈమెయిల్స్ పంపిస్తే గొడవలు అవుతాయి. ఇక్కడ నేను మా బాస్ ఒకరోజు గొడవ పెట్టి సాటర్డే ఎందుకు పంపిస్తున్నారా నాకు ఈమెయిల్, నాకు అనవసరం ఏం పని తలకే నొప్పిదని. వర్క్ ఎథిక్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. యూ షుడ్ లర్న్, యూ షుడ్ జెల్. సెప్టెంబర్లో వెళ్ళే వాళ్ళని మంచిగా వెదర్లో వెళ్తున్నారు. సెప్టెంబర్ వింటర్స్ ఆర్ వెరీ కోల్డ్, కానీ అలవాటు అయిపోతుంది. ఇలా లేయరింగ్ చేయాలి, మంచి షూస్ వేసుకోవాలంటే మంచి గ్లౌజ్ వేసుకుంటే చాలు. లేయరింగ్ చేసుకుంటే యుల్ బీ అబ్సల్యూట్లీ ఫైన్. ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీరు అందరూ చాలా డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ గర్వపడే విధంగా పనిచేయండి. మీరు వెళ్ళిన తర్వాత కూడా అవకాశాలు ఏమేమి ఉన్నాయనేది మీరు కూడా టైం టు టైం వాచ్ చేయండి, మాకు కూడా తెలియజేయండి. మేము కూడా ట్రైన్ చేసే అవకాశం ఉంటుంది. చేసి మన పిల్లల్ని ఇంకా తెలుగు వాళ్ళని ఇంకా ఎక్కువ మంది పంపించాలని ఒక లక్ష్యంగా మేము పనిచేస్తాం. ప్రతి కుటుంబంలో ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఆలోచనను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ఏ ఘర్ షూర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతతో గ్లోబల్ మార్కెట్ అమ్మకాలు నిర్వహించుకొని ఆర్థిక ప్రగతి సాధించేందుకు అడుగులు ముందుకు వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా పిలుపునిచ్చారు. నగరంలోని రైతు శిక్షణ కేంద్రంలో డిఆర్డీఏ మెప్మా యూసిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త ఏఐ ఫర్ షూర్ కార్యక్రమాన్ని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలో ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని, ఇప్పటికే ఓ మంచి ఆలోచనను వ్యాపారంగా ఎలా మలుచుకోవాలి, అవసరమైన ఆర్థిక వనరులను ఎలా సమకూర్చుకోవాలి తదితర అంశాలపై మహిళా పారిశ్రామికవేత్తలతో బ్రాండింగ్, మార్కెటింగ్ పై శిక్షణ ఇచ్చామని, ఫలితంగా దాదాపు 700 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు కొత్త వ్యాపారాలు ప్రారంభించి లక్పతి దీదీలుగా ముందడుగులు వేయటం జరుగుతుందన్నారు. ఇప్పుడు స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్ కు చేరువ చేసుకునేందుకు అత్యాధునిక సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఏఐ నిపుణులతో 160 మంది స్వయం సహాయక సంఘాల మహిళా వ్యాపారవేత్తలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా వివరించారు. చాట్ జీపీటీ వంటి వాటి సహాయంతో బ్రోచర్లు, ప్లేయర్లు, బ్యానర్లు వంటి వాటిని తయారు చేసుకోవటం, రీల్స్, షార్ట్స్ ను రూపొందించి వాటిని వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా తదితర సోషల్ మీడియా వేదికలో పోస్ట్ చేయడం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చినట్లుగా వివరించారు. డిజిటల్ మార్కెటింగ్, ఈ కామర్స్ అవకాశాలను అందిపుచ్చుకునేలాగా చేపట్టి నడిపించడం జరుగుతుందని అన్నారు. ఈరోజు మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్ఫూర్తితో 1 family 1 entrepreneur కాన్సెప్ట్ అయితే ముందుకు వెళ్తున్నాము. దాంట్లో ఇది 2nd ఎపిసోడ్. ఫస్ట్ ఇదే ఫోరంలో 1 family 1 ఎంటర్ప్రెనర్స్ ఎలాగవ్వాలి, ఎలాగ మనం ఆలోచించాలి అనేది కొంతమంది ఆల్రెడీ చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇదే వేదిక మీద నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే చూస్తే దాదాపుగా 700 మంది లక్పతి దీదీ లాగా వాళ్ళు ఎంటర్ప్రెనర్ పెట్టుకొని ఆల్రెడీ యాక్టివిటీస్ మొదలుపెట్టారు. ఇప్పుడు 2nd ఎపిసోడ్గా ఈరోజు ఏఐ ఫర్ షూర్ అనే కాన్సెప్ట్ ముందుకు వెళ్తున్నాము. ఈ ఏఐ ఫర్ షూర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ స్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎంటర్ప్రెనర్స్ అనే కాన్సెప్ట్ ముందుకు వెళ్తున్నాము. దీనికి మనకు టెక్నికల్గా మనకు అసిస్ట్ చేయడానికి ఎన్ఐటి వరంగల్ నుంచి స్ఫూర్తి గారు మనతో ఉన్నారు. షీ ఈజ్ ఏఐ ఎక్స్పర్టు అండ్ మార్కెటింగ్, ఈ బ్రాండింగ్ ఎన్ని దాంట్లో చాలా చక్కగా ఎక్స్పర్టీస్ ఉంది. సో ఆవిడ రిక్వెస్ట్ చేస్తే ఎంతో బిజీ ఉన్నప్పటికీ ఆవిడ వచ్చి ఈరోజు మన జిల్లాలో ఉన్న విమెన్ ఎంటర్ప్రెనర్స్కి ఈ డిజిటల్ మార్కెటింగ్ గురించి, అలాగే ఏఐ యూటిలైజ్ చేసుకుంటూ ఎలాగ వాళ్ళు బిజినెస్ని వాళ్ళు గ్రోత్ చేసుకోవచ్చు అనే దాని మీద వర్క్షాప్ ఈరోజు చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు చాలామంది మన మహిళలు చాలా మంచి ఉత్పత్తి చేస్తున్నారు. మంచి పరిశ్రమలు ఉన్నాయి. వాళ్ళు ఇంట్లో పచ్చడి చేసే దగ్గర నుంచి ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్ చేసేంత వరకు, ఎకో ఫ్రెండ్లీ సోప్ చేసేంత వరకు ప్రతిదీ చేస్తున్నారు. కానీ ఇది పబ్లిసిటీకి, మార్కెటింగ్ వస్తే ఇంకా ఎక్కడో కొంచెం లోపం ఉంది, ఇంకా షార్ట్ ఫాల్ ఉంది. ఎట్లా మార్కెట్ చేయాలని వాళ్ళకి తెలియకపోవచ్చు. సో లేదా తెలిసిన వాళ్ళు వాళ్ళకి అందుబాటులో ఉండకపోవచ్చు. సో ఇటువంటి గ్యాప్ వల్ల ఎంత మంచిగా ఉన్నా కూడా ప్రోడక్ట్ అది బయట మార్కెట్లో అంతా కనిపించట్లేదు. సో ఇప్పుడు ఈ డిజిటల్ యుగాన్ని వాడుకొని, అలాగే
గౌరవ ముఖ్యమంత్రి వారు ఎప్పుడు చెప్తుంటారు, మనం ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. ఎప్పుడు మనము క్రియేటివ్గా ఆలోచిస్తే కంపల్సరీగా పబ్లిక్కి మనం రీచ్ అవుతాము, మార్కెట్ పెరుగుతుందని చెప్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు చూడండి ఎంత చక్కగా వెంకటేశ్వర స్వామి చేశారా. ఇది కేవలం పేపర్తో చేశారు, కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ, ఒక్క పీస్ కూడా ప్లాస్టిక్ లేదు దీంట్లో. ఇంత చక్కని ప్రోడక్ట్ మనకు ఇంటర్నెట్లో కానీ సోషల్ మీడియాలో కనుక మనకు కనిపించకపోతే చాలామందికి ఇది దొరకదు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఎలాగ దీన్ని మార్కెట్ చేసుకోవాలి, దీనికి ఎలాగ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది అనేది ఈరోజు వర్క్షాప్ పెట్టి నేర్పించడం జరుగుతూ ఉంది. సో దీంట్లో మనకి ఇప్పుడు తెలిసే ఉంది చాట్ జీపీటీ, డీప్ సీకు, అలాగే జనరేటివ్ ఏఐ, అలాగే గూగుల్ ప్రో మ్యాక్స్ ఇవేమైనా ఉన్నాయి కదా, ఇవన్నీ దాంట్లో కూడా వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళ మొబైల్తోనే రీల్స్, బ్యానర్స్, ఫ్లయర్స్, డిజిటల్ మార్కెటింగ్ అయితే ఈ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్లో వచ్చే మన బ్యానర్స్ ఉన్నాయి, ఫ్లెక్సీస్, ఇవన్నీ ఈజీగా చేసుకొని వాళ్ళు దాన్ని సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో కానీ స్ప్రెడ్ చేసే ముందు ఎలా చేసుకోవాలి, ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడున్న ప్రకారం అనుకుంటే వాళ్ళు ఏదో ఒక కంప్యూటర్ ఆపరేటర్తో మాట్లాడాలి, లేదా డిటిపి సెంటర్తో మాట్లాడాలి, లేదా డిజైనర్స్తో మాట్లాడాలి. సో ఆయనకి వీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాన్ని అతను అర్థం చేసుకోవాలి, దాన్ని ఒక డిజైన్ చేసి ఇస్తాడు, దానికి మళ్ళీ టైము ప్లస్ అమౌంట్ కూడా ఖర్చు అవుతుంది. అవన్నీ ఎందుకు చేద్దాంలే అని మనలో ఇంకా ఎంతవరకు ఉంది అంతవరకు వర్డ్స్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్డింగ్ చేసుకొని, లేదా ఎక్కడైనా స్టాల్స్ పెడితే అక్కడ పబ్లిసిటీ చేసుకొని అమ్ముతున్నారు. ఇప్పుడు ఈ ఏఐ ఫర్ షో ద్వారా వీళ్ళకి ఎట్లాగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని వాళ్ళ ప్రోడక్ట్స్ని అడ్వర్టైజ్మెంట్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వాళ్ళ కస్టమర్స్కి, పబ్లిక్కి వాళ్ళు తెలియజేయచ్చు. దీని ద్వారా ఖర్చు లేకుండా జస్ట్ అవైలబుల్ ఏదైతే ఏఐ టూల్స్ ఉన్నాయో దాన్ని వాడుకొని వీళ్ళు చక్కగా మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 27-28వ వార్షిక స్నాతకోత్సవ వేడుకలు ఈ నెల 9వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్నాయి. ఈ మేరకు ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వీసీ చంద్రశేఖర్ రిజిస్టర్ రాధికారెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన ఈ స్నాతకోత్సవం జరుగుతుందని తెలిపారు. ఈ స్నాతకోత్సవంలో 120 మంది విద్యార్థులకు 156 బంగారు, వెండి పథకాలు, క్యాష్ ప్రైజెస్ అందించనున్నామని పేర్కొన్నారు. 115 గోల్డ్, 41 సిల్వర్, 38 మందికి క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నామని ప్రకటించారు. 25th April of this year 2025 and particularly we are conducting the convocation 27th and 28th convocation of Dr. NTR University of Health Sciences. So for this, as you know that COVID వలన కొన్ని convocations postponement జరిగింది. Next year కూడా we are having 2 convocations. And from 2027 onwards, only single convocation will be done. So for which we are conducting the convocation on 9th of September at Tummalapalli Kalakshetram, where our Honorable Chancellor Abdul Nazir is coming. And for this, every year, ప్రతి సంవత్సరం కూడా మనకు ప్రతిష్టాత్మకంగా డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇయర్ వీఆర్ హ్యావింగ్ ఆల్మోస్ట్ ఫర్ 27th and 28th డిఫరెంట్ మెడల్స్, దట్ ఈస్ గోల్డ్ మెడల్స్, ఆల్మోస్ట్ 150 to 160 gold medals and also 20 silver medals we are paying. 2 years convocation ఒకేసారి జరుగుతుంది. 27th and 28th అంటే 2021 బ్యాచ్, తర్వాత 2022 బ్యాచ్ స్టూడెంట్స్ యొక్క కాన్వకేషన్ రేపు 9th జరుగుతుంది. సో కొన్ని గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, సిల్వర్ మెడల్స్ ఉన్నాయి, వాటిలో కొన్ని క్యాష్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. సో 27th కాన్వకేషన్ లో దాదాపుగా 53 స్టూడెంట్స్ కి మెడల్స్ వచ్చాయి. వాటిలో 72 మెడల్స్ వాళ్ళకి. సో 55 గోల్డ్ మెడల్స్, తర్వాత సిల్వర్ మెడల్స్ ఏమో 17 సిల్వర్ మెడల్స్, క్యాష్ ప్రైజెస్ 18. సో 53 స్టూడెంట్స్ ఇవి అందుకోవచ్చు. వాళ్ళందరూ కూడాను వాళ్ళ కన్సెంట్ ఇచ్చారు, అంటే ఇక్కడికి ఫిజికల్ గా వాళ్ళు వచ్చి అవి గవర్నర్ గారు చేతుల్లో అందుకోవడానికి వాళ్ళు కన్సెంట్ ఇచ్చారు. తర్వాత 28th కాన్వకేషన్ అంటే 2022 బ్యాచ్ వాళ్ళకి ఇస్తున్న మెడల్స్. ఇందులో 67 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి 84 మెడల్స్ ఇస్తున్నాము. వాటిలో గోల్డ్ మెడల్స్ 60 ఉన్నాయి, సిల్వర్ మెడల్స్ 24 ఉన్నాయి, అందువల్ల క్యాష్ ప్రైజెస్ 20 ఉన్నాయి. సో 22 వాళ్ళకి ఎన్ని మేడం? 22కి 67 స్టూడెంట్స్, 84 మెడల్స్, అట్లా గోల్డ్ మెడల్స్ 60, సిల్వర్ మెడల్స్ 24, తర్వాత క్యాష్ ప్రైజెస్ 20.
ఓవరాల్ గా మొత్తం మీద 2 years కి కలిపి 115 గోల్డ్ మెడల్స్ ఇస్తున్నాం, సిల్వర్ మెడల్స్ 41 అండ్ ప్రైజెస్ క్యాష్ ప్రైజెస్ 38. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత 16వ శాసనసభకు సంబంధించి 4వ సెషన్ 18వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభించేందుకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అనుమతించిన ఉత్తర్వులను అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ విడుదల చేశారు. శాసన మండలి 48వ సెషన్ కూడా 18వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సమావేశాలను 7 లేదా 10 పని దినాలలో నిర్వహించే అవకాశం ఉందన్న ప్రభుత్వ వర్గాల్లో జరుగుతుంది. 6 ఆర్డినెన్స్ వాటికి సంబంధించిన బిల్లులను ఈ సమావేశంలో ప్రభుత్వ సభలో ప్రవేశపెట్టనుంది. ఇవే కాకుండా మరికొన్ని బిల్లులు కూడా సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. జూనియర్ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలో బ్రాంజ్ మెడల్ సాధించి కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న షేక్ షాదియా అల్మాస్ కు ఘన స్వాగతం పలికారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరచడానికి కూటమి ప్రభుత్వం తనకు ఎంతగానో సహకరించిందని ఆమె తెలిపారు. గుంటూరు జిల్లా విద్యార్థులు సందాని పవర్ లిఫ్టింగ్ అకాడమీ మంగళగిరికి చెందిన సంస్థ ప్రతినిధులు షేక్ షాదియా కు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. క్రీడాకారులు, క్రీడా అభిమానులు ఆమెను సత్కరించారు. ఈ సందర్భంగా షేక్ షాదియా మాట్లాడుతూ ఈ పథకాలు సాధించడంలో ప్రముఖ పాత్ర వహించిన మంత్రి నారా లోకేష్ కు షాదియా తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. మన దేశానికి మరిన్ని పథకాలు తీసుకొస్తానని, తనను ప్రభుత్వ పరంగా ఉద్యోగంలో నియమిస్తే ఇంకా రాణిస్తానని షేక్ షాదియా అన్నారు. షేక్ షాదియా తండ్రి సందని మాట్లాడుతూ మా అమ్మాయికి అన్ని రకాలుగా ప్రోత్సహించిన మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలని తెలిపారు. మా అమ్మాయి మరిన్ని పథకాలు సాధించాలంటే ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఆయన కోరారు. మన దేశానికి గోల్డ్ మెడల్స్ సాధించాలని, వరల్డ్ గేమ్స్ లో కూడా తన కూతురు మంచి ప్రతిభ కనపరచాలని, అలాగే మంత్రి నారా లోకేష్ ఓసారి 2,50,000 రూపాయలు, మరోసారి 3 లక్షల రూపాయల సహాయం చేశారని షేక్ షాదియా తండ్రి సందాని తెలిపారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 4 వరకు జరిగిన వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో నేను బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. నన్ను నమ్మి ఇప్పటి వరకు నన్ను చాలామంది ఎంకరేజ్ చేశారు. రీసెంట్గా ఈ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయడానికి నారా లోకేష్ గారు నాకు 2.5 lakhs అని స్పాన్సర్ చేశారు. నన్ను నమ్మి స్పాన్సర్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పటి వరకు నన్ను చేసిన ఎంకరేజ్మెంట్ నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది, మోటివేషన్ ఇచ్చింది. ఇక పైగా ఫ్యూచర్లో నాకు బాగా ఇంకా ఎంకరేజ్ చేస్తారని, మన మంగళగిరికి, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తెస్తాననుకుంటున్నాను. అలాగే మన గవర్నమెంట్ నాకు ఒక మంచి స్టేట్ గవర్నమెంట్లోనే జాబ్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తే ఇంకా నేను మన రాష్ట్రానికి ఇంకా మంచి పేరు తెస్తాను. థ్యాంక్ యూ. కోస్టారికా సెయింట్ జోస్లో జూనియర్ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగినాయి. ఈ పోటీల్లో షాదియా మన ఇండియా నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి షాదియా 57 kg విభాగంలో బ్రాంజ్ మెడల్, ఓవరాల్గా బ్రాంజ్ మెడల్, డెడ్ లిఫ్ట్ ఈవెంట్లో సిల్వర్ మెడల్ సాధించింది. చాలా గర్వంగా ఉంది మన దేశానికి మెడల్ కావడం. షాదియా ఇప్పటికీ 14 అంతర్జాతీయ స్థాయి సార్లు కాంపిటీషన్ చేయడం జరిగింది. కామన్వెల్త్లో 2 time గోల్డ్ మెడల్. ఇది వరల్డ్ ఛాంపియన్షిప్ ఇప్పటికి 3 సార్లు, ఒకసారి గోల్డ్ మెడల్, ఒకసారి సిల్వర్ మెడల్, ఒకసారి బ్రాంజ్ మెడల్. అలాగే ఏషియా వరల్డ్ యూనివర్సిటీ, వరల్డ్ జూనియర్ ఏషియా యూనివర్సిటీ, అలానే 6 ఏషియా మీట్స్ జరిగింది. టోటల్గా 14 ఇంటర్నేషనల్ మెడల్స్లో దగ్గర 50కు పైగా అంతర్జాతీయ వరల్డ్ కామన్వెల్త్ మెడల్ సాధించింది. నాకు చాలా ప్రౌడ్గా ఉంది. మరి షాదియాని ఇంతవరకు సహకరించిన మన ప్రజలందరికీ నా ధన్యవాదాలు. అలానే లాస్ట్ ఇయర్ షాదియాకి వరల్డ్ ఛాంపియన్షిప్ వెళ్ళడానికి నారా లోకేష్ గారు 3 lakhs రూపీస్ స్పాన్సర్ చేశారు. అలానే ఈసారి కూడా 2.5 లక్షల రూపాయలు స్పాన్సర్ ఇచ్చారు. నారా లోకేష్ గారికి నా తరఫున, షాదియా తరఫున, మా ఫ్యామిలీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందు నారా లోకేష్ గారు మాకు ఇలాగే సపోర్ట్ చేయాలని, మరి మన దేశానికి షాదియా ఎన్నో మెడల్ తీసుకురావాలని, షాదియా ఇంకా గోల్ సీనియర్ వరల్డ్, దాని తర్వాత వరల్డ్ గేమ్స్లో కూడా షాదియా మంచి పథకాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇప్పుడు దాకా షాదియా ఇన్ని పథకాలు సాధించారంటే ఎంతోమంది సపోర్టు, వాళ్ళ బ్లెస్సింగ్ ఉన్నాయి. వాళ్ళందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. కూటమి ప్రభుత్వం మహిళా ఆర్థికాభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తుందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సూర్యగారి పథకం ద్వారా ఇంటికి విద్యుత్ ఉత్పత్తి చేసి మిగిలినది
గిట్ కు అమ్మి ఆదాయం పొందవచ్చని అన్నారు. ఇది ప్రతి కుటుంబానికి ఖర్చు తగ్గించి లాభం పెంచే అవకాశం. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 32వ డివిజన్ అయోధ్య నగర్ లోటస్ సెక్టర్ 2 అవర్ జోన్ వద్ద విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 500 మహిళలతో బహిరంగ సభ నిర్వహించి ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15 నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. సూపర్ 6 పథకాల మహిళల అభ్యున్నతిలో అద్భుత ఫలితాలను సాధించామని, వివిధ రంగాల్లో మహిళలకు సాధికారత కల్పించడంలో కీలక పాత్ర పోషించాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ మహిళల పక్షపాతిగా ఉంటుందని, వారి అభివృద్ధికి కృషి చేస్తుందని, తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తూ పిల్లల విద్యకు అండగా నిలిచామని, దీని ద్వారా పేదలకు కుటుంబాలకు పిల్లలకు కూడా మంచి విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుందని అన్నారు. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని, మహిళా సాధికారత స్వావలంబనకే తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని, మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేస్తారని, వారు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని వివరించారు. సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పథక ప్రయోజనాలను బోండా ఉమా స్వయంగా వివరించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, సెంట్రల్ నియోజకవర్గ పరిశీలకులు దేవదోటి నాగరాజు, విజయకృష్ణ, సూపర్ బజార్ చైర్మన్ వెలగా సురేష్, కార్పొరేట్ చనగిరి రామ్మోహన్ రావు, డివిజన్ అధ్యక్షులు గొలిశెట్టి శేషబాబు, ప్రధాన కార్యదర్శి నవీన్, సెంట్రల్ నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు ఇప్పిలి రామ్మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ ఎవరు సాటిస్ఫాక్షన్ తో లేరు. కరెంటు బిల్లు వల్ల ఒక్కొక్కరికి 6,000, 3,000, 4,000, 2,000 ఇలా వస్తూ ఉంది. దీనికి పరిష్కారమే సోలార్ కనెక్షన్. కాబట్టి మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇక్కడ అపార్ట్మెంటు అసోసియేషన్ ప్రెసిడెంట్లు ఉన్నారు. లోటస్ ల్యాండ్ మార్క్ అంటే చైతన్యవంతులైనటువంటి ప్రజలు ఉన్నారు. ఇక్కడ అయోధ్య నగరు, రామలింగేశ్వరు, శాంతినగరు, బసంతారక నగరు అందరూ కూడా బ్రహ్మాండంగా సొసైటీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నేను కోరేది ఏంటంటే సోలార్ పెట్టించుకోండి. ఇది ప్రభుత్వం మనకి ఇచ్చిన ఒక సువర్ణ అవకాశం. మొదటి 1 కోటి మందికే ఈ సబ్సిడీ పెట్టారు. దాంట్లో ఇప్పటికీ 50 లక్షల మంది అయిపోయారు, కనెక్షన్లు పెట్టుకున్నారు. మిగిలినటువంటి 50 లక్షల మంది కూడా త్వరలోనే వేగంగా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో మన నియోజకవర్గం అత్యధికంగా చేయాలన్నదే నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మేము ఎవరింటికి వెళ్ళినా సంవత్సరం పరిపాలన మీద మేము ఎన్నికల ముందు చెప్పాం 3,000 పెన్షన్ 4,000 చేస్తామని. చేసాం, సంతోషంగా ఉన్నారు ప్రజలు. ఇంటికే 6 తెచ్చిస్తున్నాం. అన్నా క్యాంటీన్లు పెడతా ఉన్నాం, పెట్టాం. మీ డివిజన్లోనే అన్నా క్యాంటీన్ పెట్టాం. 5 రూపాయలకి టిఫిను, 5 రూపాయలకి మధ్యాహ్నం భోజనం, 5 రూపాయలకి రాత్రి భోజనం. ఫ్రీ బస్ పెడతానన్నాం, ఫ్రీ బస్ పెట్టాం. ఆడవాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం, ఉచిత గ్యాస్ బండ్లు ఇచ్చాం. సంతోషంగా ఆడవాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. తల్లికి వందనం పెడతా ఉన్నాం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది డబ్బులు ఇస్తానన్నాం, వాళ్ళందరికీ డబ్బులు ఇస్తాం, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. మరి ఎక్కడ బాధ వస్తుంది అంటే కరెంటు బిల్లు. ఈ కరెంటు బిల్లు దగ్గర మాత్రం ప్రజలకు ఎవరైనా, మీడైనా, నేనైనా, ఎవరైనా బిల్లు కట్టాలంటే అంతంత బిల్లులు కట్టాలంటే ఎవరికైనా బాధే. కాబట్టి ఇది శాశ్వత పరిష్కారాన్ని తీసుకొచ్చి మీ ఇంటి ముందుకి ఏ అనుమతి లేకుండా, మీరు ఏ కష్టమో లేకుండా మీకు ఇప్పుడు ఈ కనెక్షన్ పెట్టుకోవాలంటే మీరు ఇంతకుముందు అయితే 10 ఆఫీసుల చుట్టూతా 100 మంది తిరగాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు ఎవరి దగ్గరికి తిరగద్దు. మీరు జస్ట్ మీ ఇంట్లో కూర్చోండి, మీరు ఫోన్ చేయండి. మా కార్పొరేటర్ రామ్మోహన్కో, లేదంటే శేషుకో, లేదంటే సురేష్కో, లేదంటే మీ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్కో ఫోన్ చేయండి. వాళ్ళే ఇంటికి పంపిస్తారు మనిషిని. జస్ట్ మీ ఇంట్లో కూర్చొని మీ మీటరు, మీ కరెంటు బిల్లు ఇవ్వండి, దాని మీద మీటర్ నెంబర్ ఉంటుంది, వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారు. మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి, అప్లోడ్ చేసుకుంటారు. ఇది ఏ అధికారి దగ్గరికి, ఏ ఆఫీస్ చుట్టూ వెళ్లకుండా సింప్లిఫై చేశాం. సింగిల్ విండో క్లియరెన్స్.
సుంకాల పేరుతో పెత్తనం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తుందని పదే పదే దేశాన్ని బెదిరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ నోరెత్తడం లేదని వామపక్ష పార్టీల నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సుంకాల పేరుతో అమెరికా చేస్తున్న పెత్తనాన్ని ఖండిస్తూ దేశ ప్రయోజనాలు కాపాడాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యాన ధర్నా చౌక్ల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత్పై అమెరికా 30% అదనపు టారిఫ్లు పెంచడం అన్యాయమని అన్నారు. అనేక సందర్భాలలో ప్రధాని మోడీ అమెరికాకు ట్రంప్ దాసోహం అనడం వల్లే అమెరికా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. తన వద్ద ఉన్న ఆయుధాలను అమ్ముకునేందుకే యుద్ధాలను ప్రేరేపిస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశాన్ని దోపిడీ చేస్తున్న ట్రంప్ పై మోడీ ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అన్యాయమని తెలిపారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయినప్పటి నుండి అధిక సుంకాల పేరుతో ప్రపంచ దేశాలను బెదిరిస్తున్నారని అన్నారు. 67% జనాభా ఉన్న బ్రిక్స్ దేశాలను కించపరిచేలాగా సామ్రాజ్యవాద దుహంకారంతో వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇండియాను కించపరిచేలాగా 40 సార్లు ట్రంప్ ప్రకటనలు చేశారని అన్నారు. పార్లమెంట్లో గంటన్నర మాట్లాడిన మోడీ ఒక్కసారి కూడా ట్రంప్ ప్రకటనలను ఖండించలేదని, అటువంటి వ్యక్తి ప్రధానిగా ఉండటం దౌర్భాగ్యమని అన్నారు. 35 ఏళ్ల క్రితం ఉన్నట్టు లేధిపత్యం చల్లదు. ఇప్పుడు మనలాంటి దేశాల మీద, పెద్ద దేశాల మీద పెత్తనం, ఏకపక్షంగా పెత్తనం చేయాలని తాను చెప్పిన షరతులన్నీ మనం అంగీకరించి వాళ్ళకి మోకాళ్ళ మీద వంగి వాళ్ళకి సలాం చేయాలని ఈరోజు అమెరికా కోరుకుంటా ఉన్నది. కానీ ప్రపంచం ఈరోజు సహకార కూటమి సమావేశం దాన్ని నిరూపించింది. అయినా సరే అమెరికాకి ఇంతవరకు బుద్ధి రావటం లేదు. మన మీద రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నందుకు పనిష్మెంట్గా 20% మనకు పన్ను వేశారనంటే ఏ రకంగా మనం ఆలోచించాలో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఒకవైపు మన మోడీ ప్రభుత్వం అమెరికాకి సమాధానం చెప్పకుండా రెండో వైపున షాంఘై కూటమికి హాజరయ్యి దొడ్డిదారిన తెర వెనుక చర్చలు సాగిస్తాం. భారతదేశ ప్రజలకు తెలియకుండా రహస్యంగా అమెరికాతో చర్చలు జరపాల్సిన అవసరం ఏమిటి? అమెరికా వాళ్ళు మన దేశానికి వ్యవసాయ దిగుమతులు, ఈ డైరీ ఉత్పత్తులు వీటన్నిటిని స్వేచ్ఛగా పన్ను లేకుండా దిగుమతి చేసుకోవాలి, అమెరికా నుంచి కొనాలని ఆయిల్ కొనాలని షరతులు పెడతా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు పన్ను లేకుండా పత్తి దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించింది, అమెరికాని దిగుమతి చేసుకోవటానికి. అంటే ఒక్కొక్కటి ప్రజలకు తెలియకుండానే రహస్యంగా మనకు అమెరికా నుండి పన్నులు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు, డైరీ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటే మొత్తం వ్యవసాయ రంగం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. ప్రత్యేకించి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రపంచాన్నే బెదిరిస్తూ ఉన్నాడు. దాదాపు 90 దేశాలపైన టారిఫ్లు పెంచుతూ వాళ్ళందరిపైన కూడా భారాలు మోపాడు. పైగా ఇవాళ బ్రిక్స్ దేశాలంటే రష్యా, చైనా, బ్రెజిల్, అదేవిధంగా ఇండియా ఇలాంటి దేశాలు ప్రముఖమైన దేశాలు, ప్రపంచ జనాభాలో 57% జనాభా కలిగిన దేశాలు సమావేశం వేసుకుంటే దాన్ని కూడా బెదిరిస్తూ ఉన్నాడు. ఈరోజు నిజంగా అందరూ కూడా ప్రపంచమంతా తనకు భయపడాలి, తన కనుసన్నల్లో నడుచుకోవాలి, తాను చెప్పినట్టు వినాలి, ఆయన ఎలాంటి టారిఫ్లు వేసినా సరే లొంగిపోవాలని చెప్పి ఇవాళ ఒక సామ్రాజ్యవాద దురహంకార కాంక్షతో ఆయన ఇవాళ ప్రపంచాన్ని బెదిరిస్తా ఉన్నాడు. అణగారిన వర్గాలకు అన్ని రంగాల్లో సమాన భాగస్వామ్య హక్కుల కోసం పోరాటం నిర్వహించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఎస్సీ ఎస్టీ బీసీ రాష్ట్ర సమాలోచన సదస్సు జేఏసీ కన్వీనర్ కురివి వినయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సుకు హాజరైన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ ప్రజల్లో చైతన్య జ్ఞానంతో కూడిన ప్రత్యేక సంస్కృతిని పెంపొందించాలని, అప్పుడే సమాజంలో మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయని తెలిపారు. అణగారిన కులాలు, ముఖ్యంగా దళితుల ఐక్యతకు అందరూ కృషి చేయాలని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేక దళిత వ్యతిరేక విధానాలు కొనసాగిస్తుందని, వారిపై అత్యాచారాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల రక్షణ చట్టాలు అమలుకు నోచుకోవడం లేదని వివరించారు. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం వల్ల అణగారిన కులాలు రిజర్వేషన్లు కోల్పోతున్నాయని అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి, రక్షణ, విద్య, ఉపాధి రంగాల్లో మెరుగైన రక్షణ సదుపాయాలు కల్పించడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు సామాజిక న్యాయం, సంక్షేమం, అభివృద్ధి, విద్యా, ఉపాధిలో దాని న్యాయమైనటువంటి వాటా కోసం ఈరోజు ఇక్కడ ఒక 2 రోజుల పాటు జరుగుతున్నటువంటి సదస్సుకి సిపిఎం పూర్తి మద్దతుని ప్రకటించింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా సామాజిక న్యాయాన్ని బలపరిచే పార్టీలను కూడా హాజరైన గత 10 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తూ ఆ పునాదిని, రాజ్యాంగంలో ఉన్న పునాదిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగంలో స్వాతంత్ర పోరాట వారసత్వంగా ఏవైతే పెట్టాడో అన్నిటిని కూడా
ధ్వంసం చేస్తున్నారు. ఈరోజు రిజర్వేషన్లు ప్రైవేట్ రంగంలో ఎలాగో లేవు, ప్రభుత్వ రంగంలో కూడా ఈరోజు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ అంటూ అమలు చేయట్లేదు. పైగా ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు కేంద్ర ప్రభుత్వ శాఖలు ఉద్యోగులుగా తీసుకుంటున్నారు. అలాగే సబ్ప్లాన్ యాక్టు పూర్తిగా పోయింది. అటవీ సంరక్షణ చట్టం యాక్టు, విద్యా హక్కు చట్టం యాక్టు, సమాచార చట్టం ఒక్కొక్కటి మొత్తం కూడా అన్నీ కూడా ధ్వంసం చేసుకుంటూ ఈరోజు ఏకపక్ష నియంతృత్వంగా నిరంకుశంగా పరిపాలన చేయడానికి అన్నిటికన్నా ప్రమాదకరమైన అంశం ఏంటంటే కుల వ్యవస్థను పునరుద్ధరించి దానికి లేని గౌరవాన్ని ఆపాదిస్తున్నారు. మరలా తిరిగి అగ్రకుల దురహంకారాన్ని, అంటరాంతనం, కుల వివక్షతని పెంచి దాని ద్వారా మరలా 3000 సంవత్సరాల నాటికి సమాజాన్ని మనువాద ధర్మానికి వెనక్కి నడిపించాలనే ప్రయత్నం ఇది ఈరోజు ప్రమాదకరంగా కనిపిస్తుంది. ముఖ్యంగా నేను భావించేది ఏంటంటే విద్యా వైద్య రంగంలో, ఉపాధి రంగంలో చాలా పెద్ద మార్పులు జరగాల్సిన అవసరం ఉంది. విద్యా కామన్ మ్యాన్కి ఇంకా అందుబాటులో ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్స్లో జరిగే విధంగా సంస్కరణ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైమరీ స్కూల్స్లో డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నారు. అలా పెరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి నా సూచనగా చెప్పాను. నేను విద్య ద్వారానే అనేక సంస్కరణలు, అనేకమైన బాగులు జరుగుతాయి మన వర్గాలకు అనేది నా భావన. అదేవిధంగా ఉపాధి రంగంలో విద్య తర్వాత వైద్యంలో కూడా ఈరోజు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కామన్ మ్యాన్కి వైద్య రంగంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రాథమిక స్థాయిలో వైద్య రంగాలు చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. వాటన్నిటిని నివారించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఉద్యోగాలు విపరీతంగా వస్తూ ఉన్నాయని ప్రైవేట్ సెక్టార్లో తెలుస్తూ ఉంది. కానీ ఈ వర్గాల నుంచి, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నుంచి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేకమైన ఆలోచన ప్రభుత్వాలు ఆ ఇండస్ట్రీలు వచ్చే ముందే ఈ వర్గాలకి ఇంత శాతం ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఒక చట్టం లేకపోతే ఒక అంగీకారం వచ్చే విధంగా చేయాల్సిన అవసరం. లేకపోతే ఉద్యోగాలు పోతాయి, పెట్టుబడి పోతుంది, ఇవన్నీ కూడా వృధా అవుతాయి. సమాజంలోనే మెజారిటీ వర్గమైన ఎస్సీ ఎస్టీ బీసీలకి ఈ సరైన ప్రాతినిధ్యం, సరైన ఉపయోగాలు జరగకపోతే అది సమాజానికి మంచి జరగదనేది మా ఉద్దేశం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎరువుల లభ్యత సరఫరా అంశంపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. ఎరువుల సరఫరాని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్లకు ఆదేశం. సీడ్ డాప్ ద్వారా జర్మనీలో 14 మందికి ఉద్యోగాలు, అభినందించిన మంత్రి లోకేష్. ప్రతి కుటుంబంలో ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు టెక్నాలజీపై అవగాహన కల్పిస్తున్నామన్న కలెక్టర్ లక్ష్మీష. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.